హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను క్లాస్ 1లో ఉన్న డ్రాయింగ్ వేయడానికి కావాల్సిన వస్తువులు చెప్పాను కదా. ఈరోజు డ్రాయింగ్ గీయడం ఎలా చూపిస్తున్నాను చూడండి. నిన్న డ్రెస్ పేపరు, ఆయిల్, స్పాంజీ కావాలని చెప్పాను కదా, పెన్ను. అది ఆ డ్రెస్ పేపర్ మీద ఆయిల్ రుద్దానండి. ఆ రుద్దితేనే కింద ఉన్న డిజైన్ మనకు పేపర్ పైన కనిపిస్తుంది. ఆ పేపర్ పైన కనిపించేదాన్ని మన పెన్నుతో అట్లా గీయాలి. అలా గీస్తేనే మనకు గీసిన తర్వాత ఆ పేపర్కి ఆయిల్ పట్టించినాం కదా, ఆ ఆయిల్ వేరే క్లాత్లకు కాకుండా కాటన్ క్లాత్ తీసుకొని నీట్గా తుడచాలి, క్లీన్ చేసుకోవాలి. తర్వాత మనకు కావాల్సిన డిజైన్ వరకు దాన్ని కట్ చేసుకోవాలి. పేపర్ని కట్ చేసిన తర్వాత ఇంకా హార్ట్ పడింది కదా, దానికి హోల్స్ కుచ్చాలి. అదిగోనండి, ఆ హోల్స్ కుచ్చేటప్పుడు ప్యాడ్ మీద కానీ మిషన్ మీద కానీ గట్టి పదార్థాల మీద పెట్టి నువ్వు ఎంత పెద్ద లావు సూది తీసుకొని కుచ్చినా హోల్స్ పడవండి. దిండు తీసుకోవాలి. దిండు అయితే మెత్తగా ఉంటుంది. సూది అనేది కిందికి కుచ్చుకోవాలి. కుచ్చుతేనే హోల్స్ పడతాయి. అదిగోనండి, నేను మీకు 3 రకాలుగా పెట్టాను. మధ్యము, మీడియము, చిన్నగా పెట్టాను కదా. అది ఆ సూదితో అలా హోల్స్ కుచ్చాలి. పడితే అది హోల్స్ ఎందుకు కుచ్చాలంటే క్లాత్ మీద మనం డిజైన్ ఎత్తేటప్పుడు క్లాత్ మీద పడాలంటే పేపర్కి అట్లా హోల్స్ పడాలి. ఇదిగోనండి, హోల్స్ అలా పడతాయి. రేపు వచ్చేసి క్లాత్కు, చీరకు కానీ బ్లౌజ్కి కానీ డిజైన్ ఎలా ఎత్తాలి చూపిస్తాను. బాయ్.